బండ ఏ బండ? క్రీస్తు అనే బండ మీద కట్టబడాం. ఇసుక మీద కట్టామనుకో ఎలాగుంటుంది? ఇసుక మీద ఇల్లు కట్టామనుకో, ఇసుక మీద బిల్డింగ్ కడితే ఎలాగుంటుంది? తుఫాన్ వస్తే కొట్టుకొని పోతుంది. యేసు ప్రభు వేల మందిని, యేసు ప్రభు లక్షల మంది యేసు ప్రభు వెంబడించారు. యేసు ప్రభుతోని ఎంతోమంది వెంబడించారు. ఆఖరికి ఎంతమంది తేలేరు? ఓడగొడితే 12 మంది తేలేరు. దాంట్లో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూద. 11 మంది యేసయ్య పరిచర్యలోని మీరు గమనించాలా, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు యేసు ప్రభు. చేస్తే అనేకులు యేసు ప్రభువుని వెంబడించారు. అనేకులు యేసు ప్రభువుని వెంబడించారు. కానీ ఒడగొడితే 11 మంది తేలేరు 12 మందిలో. ఆమేన్. అంతమంది చేస్తే ఆ 11 మంది ఈ భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి ఈ సువార్త వచ్చిందంటే వాళ్ళు చేసిన ప్రయాసం, వాళ్ళు చేసిన ఆ క్రీస్తు అనే బండ మీద పునాది కట్టబడింది. కాబట్టి ఈరోజు నీకు నాకు సువార్త అందింది. ఈరోజు నీకు నాకు రక్షణ దేవుడు అనుగ్రహించాడు. శోధన వస్తుందంటే శోధనలో ప్రవేశించకుండా దుష్టుడి నుంచి తప్పించు ప్రభువా. ఈ ప్రార్థన చేస్తున్నామా మనం? ప్రతిరోజు చేయాల. శోధనలో ప్రవేశించకుండా దుష్టుడి నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏదైనా శోధన వచ్చిందనుకో తప్పించేస్తాడు దేవుడు. మన ఆలోచనలు, మన మనస్సు, ఈ మనసుని యేసుక్రీస్తుకి ఇవ్వకుండా ఎవరికైనా ఇచ్చామా? హల్లెలూయా. ఈ మనసు ఎవరికైనా ఇచ్చామా? పిచ్చోళ్ళని చేస్తారు. మనుషులు పిచ్చోళ్ళని చేస్తారు. ఈ మనసు నా ప్రభు తప్ప ఎవ్వరికి నేను ఇవ్వలే. నా ప్రభు నన్ను నడిపించే దేవుడు నాకు అన్యాయం చేయడు. నేను మనుషుల్ని నమ్ముకోవట్లే, నా ప్రభుని నేను నమ్ముకున్నా. మనుషుల్ని నేను ప్రేమిస్తా. నేను గమనించాలా? యేసు ప్రభు అందరూ మారు మనసు పొందాలనే యేసుక్రీస్తు అనుకుంటున్నాడు. నా తండ్రి చిత్తం ఏంటి? అందరూ మారు మనసు పొంది ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదు.